హలో టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు టీనేజ్ టాక్స్. ఈరోజైతే నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది టీనేజర్స్ స్టూడెంట్స్ చెప్పే బిగ్గెస్ట్ ప్రాబ్లం, మాకు స్టడీ మీద అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ అనేది లేదు. ఒక 10 మినిట్స్ చదవగానే అస్సలు చదవాలనిపించట్లేదు, బోర్ కొడుతుంది. ఎంత ట్రై చేసినా కానీ స్టడీ మీదకి కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళడం లేదు. ఇది చాలామంది స్టూడెంట్స్ చెప్పే కామన్ ప్రాబ్లం. అసలు మీకు స్టడీ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు? ఎందుకు 10 మినిట్స్ అవ్వగానే మీకు చదువు బోర్ కొడుతుంది? ఎంత ట్రై చేసినా చదవాలనిపించడం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు నచ్చిన క్రికెట్ కానీ, నచ్చిన మూవీ కానీ టీవీలో వస్తూ ఉంటుంది. అది మీరు అంతకుముందు 2-3 సార్లు చూసే ఉంటారు. అయినా సరే ఆ హీరో అంటే మీకు చాలా ఇష్టం. మరి చూస్తుంటే మీకు బోర్ అనిపిస్తుందా? ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూడగానే ఇంతకుముందు చూసాం కదా, వద్దులే అనిపిస్తుందా? లేదు కదా. ఎందుకంటే మీకు ఆ హీరో అంటే ఇష్టం, ఆ క్రికెటర్ అంటే ఇష్టం. మరి ఇక్కడేమవుతుంది? స్టడీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇష్టంగా చదవలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలతో చెప్తూ ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేయి, మంచి ర్యాంక్ రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేయి, నీకు ఎంతో ఫీజు కడుతున్నా, నీకు ఎన్నో కొనిస్తున్నా, బాగా హార్డ్ వర్క్ చేయి, నువ్వు కొన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తే మంచి జాబ్ వస్తుంది అని చెప్తున్నారే తప్పితే ఎవ్వరూ కూడా కష్టపడి చదవమంటున్నారే కానీ ఇష్టపడి చదవమంటం లేదు. అదే మీరు కూడా చేస్తున్నారు. చదువుని కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు ఇష్టపడి చదవగలుగుతారో మీకు ఆ చదువు మీద ఫోకస్ అనేది ఆటోమేటిక్గా అలవాటవుతుంది. స్టడీ అనేది బోర్ కొట్టదు. కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, ఆ బుక్కు ఓపెన్ చేయగానే మీకు ఎక్కడో మీ ఫ్రెండ్ క్రికెట్కి వెళ్దామన్న మాటలు, అలాగే టీవీలో మీకు నచ్చిన ప్రోగ్రామో, మీకు నచ్చిన మూవీయో ఏదో వస్తుందన్న ఆలోచన, రేపు చదువుదాంలే, ఈ రోజుకి క్రికెట్ ఆడదాం, ఈ రోజుకి మూవీ చూద్దాం, లేదా ఈరోజు ఫ్రెండ్ బయటికి వెళ్దాం అన్నాడు, వచ్చాక చదువుదాం, ఇలాంటి ఆలోచనలతో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మీకు నచ్చిన హీరో మూవీని మీరు ఎప్పుడైనా చూడవచ్చు. కాకపోతే చదివినదే మళ్ళీ చదవడం అవుతుందా? లేదు కదా. చదువుని ఇష్టంగా ఫీల్ అవ్వండి. మీరు ఎప్పుడైతే చదువుని ఇష్టంగా ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. మీకు చదువు అనేది కష్టం అనిపించదు. ఇష్టపడి చేసే ఏ పని కూడా కష్టం అనిపించదు. దానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మదర్ మీకు ఒక సైకిల్ ఇచ్చి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరాణా స్టోర్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురమ్మంటారు. వెంటనే మీరేమంటారు? ఏంటమ్మా, ఇంత ఎండలో 3 కిలోమీటర్లు వెళ్ళి ఆ సరుకులు తీసుకురావాలా? నా వల్ల కాదు అంటారు. అవునా? అదే 3 కిలోమీటర్ల దూరంలో మీకు నచ్చిన హీరో ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉంటే వాళ్ళు వద్దన్నా మీరు ఆగుతారా? లేదు కదా. ఎలా అయినా సరే, అది ఎండా వాన ఏదైనా కానీ ఎలా అయినా వెళ్ళాలి, మీకు నచ్చిన హీరోని చూడాలి. అవునా కాదా? ఎప్పుడైనా సరే మనం చేసే పని ఏదైనా కానీ, ఒక్క స్టడీయే కాదు, ఎప్పుడైతే మనం దాన్ని ఇష్టపడతామో ఆటోమేటిక్గా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇష్టం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో దాని మీద ఫోకస్ అనేది వస్తుంది. కష్టంగా అనిపించదు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టమో దాన్ని ఇష్టపడి చూడండి, మార్పు మీకే అర్థమవుతుంది. ఎవరైనా చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, మనకి ఏ సబ్జెక్ట్ అయినా టఫ్ అనిపిస్తే దాన్ని చూసి భయపడిపోవడం. బుక్ ఓపెన్ చేయగానే అసలు ఇది నాకు వస్తుందా అని నెగిటివ్ ఆలోచనలు. ఎప్పుడైనా అసలు ఇది నాకు ఎందుకు రాదు, నేను చేయగలుగుతాను అని పాజిటివ్ మైండ్తో ఉండండి.
మీరు చదివే ప్లేస్ ఒకవేళ అక్కడ చిరాగ్గా అనిపించి కాన్సంట్రేషన్ రాకపోతే ప్లేస్ మార్చండి. ఎక్కువ లైటింగ్ ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. ఒంటరిగా కూర్చోండి. వేరే ఏ ఆలోచనలు బ్రెయిన్‌లోకి రానివ్వకండి. ఓన్లీ మీ ఎగ్జామ్, మీ స్టడీ, అలాగే మీరు ఏ ర్యాంక్ సాధించాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే మీ మైండ్‌లో ఫీడ్ చేయండి. తప్పకుండా మీరు చదువు మీద కాన్సంట్రేషన్ చేయగలుగుతారు. మంచి ర్యాంక్ సాధించగలుగుతారు. దేన్నైనా సరే స్టడీనే కాదు, కష్టపడి చేయకండి. ఇష్టపడి చేయండి. ఫస్ట్ మీ మైండ్ సెట్‌ని మీరు మార్చుకోండి. ఏదైతే మన మైండ్ నమ్ముతుందో అదే జరుగుతుంది. దాన్నే చేయగలుగుతాం. మరి నా వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో టిప్స్‌తో మీ ముందుకొస్తాను.